గత 2-3 నెలలుగా ఆంధ్రప్రదేశ్లో ఉత్కంఠభరితంగా సాగిన ఎన్నికల హడావిడి మే 13వ తేదీన ముగిసింది. అయితే కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికీ మంటలు చల్లారలేదనే చెప్పాలి. ప్రత్యేకించి కొన్ని ప్రాంతాల్లో ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోటీ ఫ్యాక్షనిజాన్ని తలపిస్తోంది. ఇకపోతే ఈ నేపథ్యంలో ఎవరు ఎన్ని సీట్లు సాధిస్తారనే విషయం వైరల్గా మారినా ఇప్పుడు తాజాగా ఆత్మసాక్షి సర్వే ఎవరికి ఏ ప్రాంతాల్లో ఎన్ని సీట్లు లభిస్తాయి అనే విషయం మీద క్లారిటీ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ మీద నిషేధం ఉంది, కానీ అంచనాల మీద నిషేధం లేదు. దీంతో అంచనాల మీద ఎవరి లెక్కలు వారు చెప్పుకుంటున్నారు. తాజాగా ఆత్మసాక్షి సర్వే అంచనా ప్రకారం రాయలసీమలో 52 స్థానాలకు గాను 42 స్థానాలకు సంబంధించి వైసీపీ పార్టీకి 9 కూటమికి వస్తాయని, అలాగే సౌత్ కోస్టల్, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, కృష్ణా 55 కలిపి 38 వైసీపీకి 17 కూటమికని, గోదావరి, గుంటూరు జిల్లాలకు గాను 39కి గాను వైసీపీకి 20, కూటమికి 14 అని, నార్త్ కోస్ట్ ఉత్తరాంధ్రకి 34 గాను వైసీపీకి 25, 9 కూటమికని, మొత్తానికి స్థానాలు చూస్తే 170 స్థానాల్లో 126 వైసీపీకి, 49 కూటమికి వస్తాయని తెలియజేస్తోంది ఆత్మసాక్షి సర్వే. అదే సందర్భంలో జిల్లాల వారీగా చూసుకుంటే శ్రీకాకుళం 10కి గాను 7 వైసీపీకి, 3 టీడీపీకి, విజయనగరం 9కి గాను 8 వైసీపీ, 1 టీడీపీ, విశాఖపట్నం 15కి గాను 10 వైసీపీ, 5 టీడీపీ, ఈస్ట్ గోదావరి 19కి గాను 10 వైసీపీ, 9 టీడీపీ, వెస్ట్ గోదావరి 15కి గాను 10 వైసీపీ, 5 టీడీపీ, కృష్ణాలో 16కి గాను 11 వైసీపీ, 5 టీడీపీ, గుంటూరు 17కి గాను 12 వైసీపీ, 5 టీడీపీ, ప్రకాశం 12కి గాను 8 వైసీపీ, 4 టీడీపీ, నెల్లూరులో 10కి గాను 7 వైసీపీ, 3 టీడీపీ, కడపలో 10కి గాను 9 వైసీపీ, 1 టీడీపీ, కర్నూలులో 14కి గాను 12 వైసీపీ, 2 టీడీపీ, అనంతపురంలో 14కి గాను 14 వైసీపీ, 11 వైసీపీ, 3 టీడీపీ, చిత్తూరులో 14కి గాను 11 వైసీపీ, 3 టీడీపీ, మొత్తం మీద 126 వైసీపీకి, 49 టీడీపీకి వస్తాయని ఆత్మసాక్షి సర్వే తమ అభిప్రాయంగా తెలియజేస్తుంది. ఇది అంచనా మాత్రమే, ఎగ్జిట్ పోల్స్ కాదని తెలియజేస్తుంది. ఇదే సందర్భంలో పర్సంటేజ్ పరంగా చూస్తే వైసీపీ పార్టీకి 50% ఓట్లు వస్తుంది, టీడీపీకి 46% అని, కాంగ్రెస్ పార్టీకి 2.2% ఓటింగ్ అని, ఇతరులకి 1.1% వస్తుందని తెలియజేస్తుంది. దీంతో ఒక్కసారిగా టీడీపీ కూటమి నేతలతో కాస్త భయంగా అనిపిస్తుంది.